అనేసింది 124.5 crores. సో ముఖ్యమంత్రి గారు చాలా డీటెయిల్డ్గా చెప్పారు. ఆంధ్రప్రదేశ్ కల్చర్ రిఫ్లెక్ట్ అయ్యేటట్టు భవనం డిజైన్లు ఉండాలి, ఆంధ్రప్రదేశ్ అవసరాలకు ఉపయోగపడేటట్టుగా ఉండాలి, అట్ ది సేమ్ టైం ఆల్ మోడర్న్ ఫెసిలిటీస్, కాన్ఫరెన్సెస్ ఉండాలి, మెయింటెనెన్స్ ఖర్చులు తగ్గేటట్టుగా కూడా, లేకపోతే ఏ రకంగా దాన్ని కొంత ఇతరుల వినియోగం, కొంత ప్రభుత్వంకి భారం తగ్గించే రకంగా డిజైన్ చేయొచ్చో కూడా చూడమని చెప్పి ముఖ్యమంత్రి గారు సలహా ఇవ్వడం జరిగింది. పీపీపీ కాదు, స్ట్రైట్ అవే అది పీపీపీలో చేపట్టడానికి వీలు లేదు కాబట్టి అది కేవలం ఆంధ్ర ప్రభుత్వమే చేస్తూ ఉంది. మనం కాకపోతే వీ కెన్ రెంట్ ఇట్ అవుట్, లీజ్ ఇట్ అవుట్, అట్లాంటి ప్రొవిజన్స్ ఉంటాయి, వాటిని పరిశీలించమని చెప్పారు. బట్ బేసిక్గా ఆంధ్రప్రదేశ్ సంస్కృతిని ప్రతిబింబించేలాగా భవనం ఉండాలి అనేటువంటిది, దానికి మంచి పేరు కూడా సూచించవచ్చు. మీరు కూడా పౌరులుగా ఆంధ్రప్రదేశ్ భవనానికి ఊరికే సింపుల్గా ఏపీ భవన్ అనేటువంటి పేరుతో కాకోకుండా, కొంతమంది స్వర్ణాంధ్ర భవన్ అన్నారు, ఇంకా ఏదైనా బెటర్ నేమ్స్ ఉంటే కూడా సజెస్ట్ చేయండి. ఆంధ్రప్రదేశ్ కల్చర్ రిఫ్లెక్ట్ అవ్వాలి, లేకపోతే ఆత్మగౌరవం రిఫ్లెక్ట్ అవ్వాలి, మన ఆ రకమైనటువంటి పేర్లు సజెస్ట్ చేయమని చెప్పి కూడా కోరడం జరిగింది. ఇక మున్సిపాలిటీస్లో మనం వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్స్ ఇచ్చాం. అంటే అక్కడ ఉత్పన్నమవుతున్నటువంటి చెత్త నుంచి ఎనర్జీ తయారు చేసుకునేటువంటివి ఆల్రెడీ మనం అక్కడ ఉన్నటువంటి ల్యాండ్, ఆ ప్లాంట్ పెట్టడానికి వాళ్ళకి అన్ని పర్మిషన్స్ ఇవ్వడం జరిగింది. అయితే ఇవాళ ఆ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఒక 2% ఏవైతే ఉన్నాయో ఆ ఎగ్జంప్షన్ ఇవ్వడం జరిగింది. దానివల్ల 25 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టుల మీద మనం ఆ 2% ట్యాక్స్ని ఎగ్జంప్షన్ ఇవ్వడం జరుగుతూ ఉంది వేస్ట్ టు ఎనర్జీ ప్రాజెక్టులకు సంబంధించి. రెండవది, మున్సిపాలిటీస్లోనే రకరకాల లోకల్ బాడీస్కి సంబంధించి కొన్ని దగ్గర షాపింగ్ కాంప్లెక్స్లు ఉన్నాయి, కమర్షియల్ కాంప్లెక్స్లు, షాపింగ్ కాంప్లెక్స్లు, దానికి యూనిఫామ్ రేటు లేకుండా ఉంది, ఒక్కో దగ్గర ఒక్కో రకంగా ఉంది. దాన్ని మొత్తం ఒక యూనిఫామ్ రేట్కి, టర్మ్స్ అండ్ కాంట్రాక్ట్, ఒక రేట్ అని కాదు, యూనిఫామ్ టర్మ్స్. ఇప్పుడు ఏంటంటే కొన్ని దగ్గరలో 3 సంవత్సరాలకి లీజ్ ఎన్హాన్స్ చేసేలాగుంది, కొన్ని దగ్గరలో 1 సంవత్సరానికి ఉంది, కొన్ని దగ్గరలో 2 సంవత్సరాలకు ఉంది. అట్లా కాకుండా యూనిఫామ్గా ఎవ్రీ ఇయర్ 7% ఇంక్రీజ్ చేసేటట్టు ఒక అమెండ్మెంట్ చేయాలనేటువంటిది. అట్లనే మున్సిపాలిటీ గతంలో గ్రౌండ్ ఫ్లోర్కి అదే రేట్ ఉంది, ఫస్ట్ ఫ్లోర్కి అదే రేట్ ఉంది, సెకండ్ ఫ్లోర్కి అదే రేట్ ఉంది. సహజంగా మనందరికీ తెలుసు ఫస్ట్ ఫ్లోరు, సెకండ్ ఫ్లోరు రేట్లు తక్కువ వెళ్తాయి. అందుకని గ్రౌండ్ ఫ్లోర్ మీద ఫస్ట్ ఫ్లోర్ 20% తక్కువ ఉండేటట్టు,